అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. టెట్ 2 డిఎస్సి, జేఎల్, డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గురుకుల ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కొరకు తెలుగు భాషా చరిత్ర నుండి వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఇక్కడ మీకు నేను అందిస్తున్నాను. భారతీయ భాషా కుటుంబములు మొత్తము 4: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మొదలగు భాషలను ద్రావిడ భాషలు అంటారు. హిందీ, బెంగాలీ భాషలతో పాటు సంస్కృతం, ప్రాకృత భాషల్ని ఆర్య భాషలు అంటారు. ద్రావిడ భాషలు గ్రంథకర్త పిఎస్ సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ చూస్తే మనం ద్రావిడ భాషలు వర్గీకరణ. 1. ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం 3. 1. బ్రాహుయి, మాల్తో, కుడుక్ లేదా కురుక్. 2. మధ్య ద్రావిడ భాషలు 12. 1. తెలుగు, గోండి, కొండ, పెంగో, మండ, కుయి, కువి, కొలామి, నాయకి, పర్జి, గదబ, వల్లారి. 3. దక్షిణ ద్రావిడ భాషలు 8. 1. తమిళం, మలయాళం, కన్నడం, తుళు, కొడగు, కోత, తొద, బడగ. ద్రావిడ భాషలు మొత్తం ఎన్ని అంటే 23. తెలుగు భాషను జంతు అని పిలిచిన వారు పోర్చుగీసు వారు. ఈ ఈ ఏ ఏలతో కూడిన మూల ద్రావిడ భాషల్లోని కకారము చకారంగా మారడాన్ని తాళవ్యీకరణం అంటారు. ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం 3, మధ్య ద్రావిడ భాషలు 12, దక్షిణ ద్రావిడ భాషలు 8. అయితే కార్డ్వెల్ గుర్తించిన ద్రావిడ భాషల మొత్తం సంఖ్య 12.